నంద్యాల మున్సిపాలిటీ వెనుక ఉన్న స్థలంలో జరుగుతున్న ఆక్రమణలను ఆపాలని న్యాయం కోరుతూ సోమవారం పీజీఆర్ఎస్ లో బాధితులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు వారు మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ ను, జిల్లా ఎస్పీని న్యాయం కోరారు. స్థల విక్రయాల గురించి, స్థలంలో జరుగుతున్న ఆక్రమణల గురించి తెలియజేశారు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. 428 సర్వే నెంబర్ ముల్సాగరం పులమేరులో మున్సిపల్ ఆఫీస్ వెనకల 2 ఎకరాల 13 సెంట్లు 1982లో శివానందప్ప, సుధాకర్ బాబు అనే కొంతమంది వ్యక్తులు కొనుగోలు చేసి ఆ భూమిని 2007లో 50 లింకుల రోడ్డు మున్సిపాలిటీకి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కొంతమంది మేము అందరం కలిసి మా ఫ్లాట్లు కొనుక్కున్నాము. అప్పటి నుంచి లేని సమస్య ఈ రోజు కొంతమంది వ్యక్తులు 1940 డాక్యుమెంట్ పట్టుకొని మా భూమి ఉంది, మా పూర్వీకులు అమ్మలేదు అని చెప్పి దౌర్జన్యంగా రోడ్డును ధ్వంసం చేస్తూ మా స్థలంలోని కట్టడాలను కూడా ధ్వంసం చేసి ఇబ్బంది కలుగజేస్తున్నారు. మున్సిపాలిటీకి గిఫ్ట్ ఇచ్చినందువల్ల మేమందరము కలిసి కొనుక్కున్న భూములను రక్షించుకున్నటకు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకున్నాము. మాకు కలెక్టర్ గారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఎస్పీ గారు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ నందు గత శివానందప్ప గారి దగ్గర నుంచి మేము 2007లో కొన్నాం అన్నమాట స్థలము. తర్వాత ఇప్పుడు 2007 నుంచి 2021 వరకు దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వేరే పర్సన్ వచ్చి ఇది నా స్థలం అని చెప్పి గత 2 ఇయర్స్ నుంచి దాదాపు వేరే నాయకుల్ని కలిసడం, చాలా మందిని కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ప్లస్ మున్సిపాలిటీ అప్రూవల్ అయిన తర్వాత రోడ్డు వేసాక కూడా దాన్ని ధ్వంసం చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్లస్ మేము మా స్థలం హద్దులకి గోడలు కట్టుకొని దాన్ని కూల్చివేయడం, దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి దాని కరెంటు బిల్లు, వేకెంట్ ట్యాక్స్ అన్ని కట్టిన తర్వాత కూడా రెగ్యులరైజేషన్ కూడా చేశారు. చేసిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళు మా స్థలానికి మీరు కాదు ఓనర్లు, మేము అని చెప్పి వస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా స్థలాలకి రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాము. కలెక్టర్ మేడం గారికి అర్జీ పెట్టుకుంటున్నాము. దయచేసి కలెక్టర్ గారు మా అర్జీని కొంచెం ఫాలోఅప్ చేసి మాకు న్యాయం చేసేలాగా చేయాలని కోరుకుంటున్నాం. మహబూబ్ బాషా అనే వ్యక్తి దాదాపు లీగల్ గా ప్రొసీడ్ అవ్వమంటే ప్రొసీడ్ అవ్వడం లేదు. ఓన్లీ త్రూ ఒక నాయకుల్ని, కొంతమంది వ్యక్తులని ద్వారా ఇట్లా వెళ్తున్నారు, కానీ లీగల్ గా రావడం లేదనమాట. లీగల్ గా ప్రొసీడ్ అయితే అతని గుర్తు ఏంటనేది తెలుస్తుంది అనమాట. నుంచి ఆస్తి పత్రం 1927 డాక్యుమెంట్, వాళ్ళ పూర్వీకుల డాక్యుమెంట్ తీసుకుని వచ్చి వాళ్ళ వారసుడిని అని చెప్పి నకలు డాక్యుమెంట్ తీసుకుని వచ్చి అది నేను అతని వారసుని ఈ రోజు వచ్చి 2021 నుంచి ఇది నాది స్థలం అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట.